వీడియోస్ తో పాటు ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద స్టాండ్ అప్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫనీ. లెట్స్ వెల్కమ్ హిమ్. గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా వెల్కమ్ ఫనీ. థ్యాంక్స్ అన్న ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కు కష్టం వస్తుంది అనమాట. వాళ్ళకి మామూలు కష్టం రాదు, హీరో దగ్గర హీరోయిన్ దగ్గర పీక్స్ లో వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. ఈ షార్ట్ ఫిల్మ్ కష్టాలు స్టార్ట్ అయ్యి ఫస్ట్ రూమ్ లో స్టార్ట్ అయిద్దనా. ఇక పొరపాటు నా రూమ్ లో కెమెరా ఉందనుకో, సడన్ గా సముద్రంలో నుంచి తిమ్మింగలో ఉట్టిపోయినట్టు అందరూ అరే కెమెరా దొరికింది షార్ట్ ఫిల్మ్ తెద్దాం అంటారు. అదేదో షార్ట్ ఫిల్మ్ అంటే ఏటీఎం కార్డులోకి వెళ్ళి ఏటీఎం పెట్టి డబ్బులు తీసాడు అనుకుంటారు. యాక్టర్లు వస్తారనమాట. ఒకడు వస్తాడు, వాడికి ఎంత ఆడిషన్ పిచ్చి అంటే సినిమా పిచ్చి, కానీ వాడికి ఏమో సిగ్గు అనమాట. చూద్దాం వాడు ఎలా ఉంటది. ఓకేనా? యాక్షనా? బావా నాకు సిగ్గు అవుతాను బావా. ఎవరని సిగ్గు సంకెత్తుకు వెళ్ళను డైలాగ్ చెప్పురా. ఒరే నువ్వు సిగ్గుపట్టడానికి వచ్చావా సంసారం చేయడానికి వచ్చావా? ఇంక ఇదంతా కాదు, బుర్ర మొత్తం ఫ్రై అయిపోయిందని చెప్పేసి ఎవడో ఒక పేరు నన్ను పెట్టుకోవాలి ఖచ్చితంగా. అన్ని నిజానికి అన్న మీ పటాసులో భయంకరమైన యాక్టర్ ఎవడు? యాక్టింగ్ ఎవరు బాగా చేస్తాడు? యాదమరాజు. కాదన్న యాదమరాజు కంటే భయంకరమైన యాక్టర్ ఉన్నాడు, వాడిని పిలిచారు అండి. లేదు పని హీరో మంచి యాక్టర్ అది ఇది అంటే ట్రైన్ లో తిరిగేటోడిని తీసుకొచ్చిన ఎందుకు? పటాస్ మొత్తం తోపు హీరో అయినే అని చెప్పాడన్నా. నువ్వు హీరో కాదా? మొఖానికి రాస్తారు గంధం, మా శ్రీముఖి గారు కొంచెం మందం, ప్రతి షోకి మా స్టూడెంట్సే అందం. 1 1 2 హరిగారు చెప్పిందే ట్రెండ్. మీరు చెప్పింది ట్రెండ్ కావచ్చు సార్, కానీ నేను రాసింది మీరు చెప్పాలి సార్. రాసింది చెప్తే బడిలో స్టార్ అవుతాడు, నచ్చింది చెప్తే నాలా స్టార్ అవుతాడు. అని ఒక సిట్రా నువ్వు. ఎవడైనా ఇండస్ట్రీకి కసితో వస్తాడు, నువ్వేంట్రా కాలిపోయి వచ్చావు. నీలాంటి చూసుకున్నప్పుడు నాలాంటి అర్థంలో ధైర్యంగా చూసుకోవచ్చు అనిపిస్తుంటరా. ఏదో నువ్వే తెక్కడున్నట్టు ఇంత మేకప్ వేసావు, నువ్వు మేకప్ రూమ్ లో చూడలేదు నేను. మేమే ఎంత ఉంటాం ఇంక మేకప్. ఇంతకి నువ్వేనా డైరెక్టర్? అవును. ఓకే. ఏది షార్ట్ ఫిల్మా? షార్ట్ ఫిల్మ్. ఏది డైలాగ్ చెప్పు సార్. ఒక్క నిమిషం సార్. ఎంకరేజ్ చేస్తుంటా అలాంటి వాళ్ళని. మనోడే. సారీ సార్. అదే నువ్వు గుద్దితే నాన్నగా కూడా అవతల పడేలా ఉన్నానుగా. కళ్ళు కలిస్తే కమ్మనైన ప్రేమ, మనసు కలిస్తే మధురమైన ప్రేమ, త్వరలో కలిస్తే 9 నెలల ప్రేమ రాయి. ఏంద్రా డైలాగులు? ఇంకా గ్రోత్ పేర్రా. కళ్ళు కలిస్తే కాశ్మీర్ ప్రేమ, ఒళ్ళు కలిస్తే ఒరిస్సా ప్రేమ, బీబీ కలిస్తే బీహార్ ప్రేమ. ఏ మార్రా అప్పుడే డైలాగ్ లా. యూత్ పల్స్ పట్టుకోని రా, మన పల్స్ ఏంట్రా? నెక్స్ట్ డైలాగ్ చెప్పు. ఇలాంటి తోటి మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీయడం. ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తా, కంచం ఇస్తే అన్నం పెట్టేస్తా అన్నట్టుందా డైలాగు? నేనే రాయాల డైలాగులు. ఏంటది డైలాగ్ చెప్పు. ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తా. ఇలా రాస్తే చూడరు జనాలు. నేను చెప్తా, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇస్తే నేను పెట్టేస్తా. ఇదే ఈ రియాక్షన్ మా యూత్ నుంచి వస్తుంది. ఈ రియాక్షన్ మా యూత్ నుంచి వస్తుంది. ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తా, తర్వాత కవర్ చేయి. ఏమైంది? ఆ మాత్రం ఉండాలరా. ఏం నీ స్క్రిప్ట్ నేను రాస్తాను ఫీల్ అవుతున్నావా? అరే నీ కూడా తెలుసా మనం ఎంతమంది రాసాను తెలుసా? మా రవి గారు భోజనం చేసేటప్పుడు వచ్చారు, హరి నాకు 2 డైలాగులు పెంచు అన్నారు. అలా పెంచా, ఆయన బయటకు వెళ్ళి రెమ్యునేషన్ పెంచాడు. ఏమనుకున్నావు? తర్వాత మా శ్రీముఖి గారికి 2 డైలాగులు పెంచా, ఆమె ఒళ్ళు పెంచారు, తర్వాత రెమ్యునేషన్ పెంచారు. ఇలాంటి వాటితో షార్ట్ ఫిల్మ్ తీసిన వేస్ట్ గానీ వీటితో చివరిలో సబ్స్క్రైబ్ బటన్ గంట చెప్పి చేద్దాం. ఏంటి తీసేద్దాం షార్ట్ ఫిల్మ్? కాదు సార్, ఒక 2 డైలాగులు చెప్పండి చాలు. ఈరోజు ప్యాకప్ చెప్పేస్తాను. 2 డైలాగులు అయిపోద్దా? వెరీ గుడ్. రైన్ చెప్దాం సార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే చెప్తా. ఈ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత గంట కొట్టండి. గంట కొడితే చచ్చిపోతారా? సార్ ఇదే రియాక్షన్ మా జనాల నుంచి వస్తుంది. గంట అంటే ఇలా గంట కొట్టుకుంటే ఎవరికైనా బ్లడ్ వస్తుంది అంటారు. సార్ నేను చెప్తుంది యూట్యూబ్ లో గంట గురించి సార్. ఊరి అమ్మ బడవా, యూట్యూబ్ లో కూడా గంట పెట్టారా? గుళ్ళోనే అనుకున్నా. వీడికి యూట్యూబ్ లో గంట గురించి తెలియదు. వీడి స్టార్ ఏంటి? నా బతుకు చెడ.
హలో ఏంటి హరిని పటాసం తీసారా ఆడికి ఆఫర్లు లేవా రోడ్డు మీద తిరుగుతున్నాడా నువ్వు పెట్టారు సంగతి నేను చెప్తాను భయ్యా ఇందాకేదన్నా అద్భుతమైన డైలాగ్ కళ్ళు కళ్ళు కలిస్తే కమ్మన ప్రేమ మధురమైన ప్రేమ చెప్పేద్దాం చెయ్యి పట్టుకొని అడుగుతాం ఆ టైట్ హైలైట్ ఉంది ఏంటి చెయ్యి పట్టుకొని అడుగుతాం టైట్ హైలైట్ ఉంది నువ్వు ట్రెండ్ చెట్టరా అన్న ఇప్పుడు నువ్వు చెప్పు సబ్స్క్రైబ్ పంటున్నావు అవన్నీ చెప్తా చెప్పు నువ్వు చెప్పేదేంట్రా గంట పగిలిపోయి సబ్స్క్రైబ్ అంటే నువ్వు నెక్స్ట్ టైం నాకు ఈ రోడ్డు మీద కనపడలే సరే చంపేస్తా ఏమైనా నిన్ను నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపల నువ్వు కనపడకూడదురా మరి షార్ట్ ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ ఇస్తే డైరెక్టర్ పరిస్థితి ఇలా ఉంటదన్న ఫ్యాంటాస్టిక్ ఫన్ బకెట్ లో ఫన్ వీడియోస్ చూసి స్టాండప్ చేస్తారా లేదా అని డౌట్ వచ్చింది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాండప్ ఒక ఎత్తు అయితే నీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకో ఎత్తు డార్లింగ్ వి ఆల్ లవ్డ్ ఇట్ సూపర్